కూడా అట్లా చదువుకోబోతుంది. మీ బావ పోపు అంటున్నాడా? మంచి అట్లా ఎక్కువ కావాలి. వాళ్ళందరూ పెట్టేదానికి లేదు. మేము పెట్టిస్తాం. నా పేరు జనార్దన్ రెడ్డి, చాగన విలేజ్, సైదాపురం మండలం, వెంకటగిరి నియోజకవర్గం. ఈరోజు ఈ అక్రమం మైనింగ్ విషయానికి వచ్చి మంత్రివర్యులు రామనారాయణ గారిని కలవడం జరిగింది. ఆయనకు ఒక వినప పత్రం మేము ఇవ్వడం జరిగింది. ఆయనకి దీని విషయంలో గట్టిగా స్పందించి నేను తక్షణమే దీన్ని విజయవాడకు తీసుకెళ్ళి ఎంతైతే డ్యామేజ్ జరిగిందో డ్యామేజ్ చేసిన వ్యక్తుల్ని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నేను చూసుకుంటానమ్మా అని ఆయన చెప్పాడు. కన్సల్ట్ అధికారులకు కూడా ఒక వినప పత్రం ఇవ్వమని మా ద్వారా ఆయన చెప్పారు. దాన్ని ఇవ్వడానికి కన్సల్ట్ అధికారులకి ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సైదాపురం మండలంలో చాగనం గ్రామంలో సుమారుకు 100 ఎకరాల్లో ఫారెస్టు, రెవెన్యూ, ఈ అనాదినం రైతు భూముల్లో దొంగతనంగా కూడా రేతులు దొంగిలించి తీసుకుపోవడం జరిగినది. ఇప్పుడు సుమారు ఇక్కడ చాగనం గ్రామంలో కుమ్మరగుంట చిరంజీవి అనే ఒక వ్యక్తి, ఇంకోటి బట్టా వెంకటేశ్వర్లు అనే ఒక వ్యక్తి, వెంకటేష్ అనే ఒక వ్యక్తి, వీళ్ళు ఇద్దరు కూడా సుమారు ఒక 100 ఎకరాల్లో ఫారెస్టు, రెవెన్యూలో మొత్తం లూటీ చేసి కొన్ని వందల టన్నులు, వేల టన్నులు ఎత్తేసేసి సుమారు ఒక 50 కోట్లు ఖనిజాన్ని వాళ్ళు డ్యామేజీ, రైతు భూములు అయితే ఫారెస్ట్ భూములు అయితే అన్నీ చేయడం జరిగింది. దీనికి అనేకసార్లు మేము కలెక్టర్ గారికి, మైనింగ్ ఏడీకి, ఫారెస్ట్ వాళ్ళకి ఎన్నో మాటలు మేము చెప్పడం జరిగింది. ఎలాంటి స్పందన లేదు. ఈరోజు కన్సల్ట్ మినిస్టర్ గారికి, కన్సల్ట్ ఎమ్మెల్యే గారికి, ఇక్కడ వచ్చేసేసి కన్సల్ట్ అధికారులకి, మొత్తం అందరికి కూడా మేము డ్యామేజీని ఎంతైతే ఇక్కడ జరిగిందో దానికి మేము అర్జీ రూపాన ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది కూడా మేము ఇవ్వడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా స్పందించైనా నేను విజయవాడకి వెళ్తున్నానమ్మా, ఖచ్చితంగా దీని మీద కఠిన చర్య తీసుకుంటాను అని ఒక హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళు వేల రూపాయలు, కొన్ని కోట్లు ఇక్కడనే ఈ సైదాపురంలో చాగనం గ్రామంలో, రాజుపాలెం గ్రామంలో, తిప్పిరెడ్డిపల్లి, గునించార్ల, కొమ్మిపాడు, ఈ మొత్తం 4 గ్రామాల్లో కూడా చాలా లూటీ చేయడం జరిగింది. ఈ లూటీ 100 రూపాయలు పెట్రోల్ లేని వ్యక్తులు ఈరోజు కోట్లలో పడిగెత్తి మీది ఎంత, మీరెంత, ఏం చేస్తారు మమ్మల్ని, అధికారులకు 50 లక్షలు కాదంటే, 1 కోటి రూపాయలు కాదంటే మా చుట్టూరు ఉంటారని ఒక గర్వంగా ఈ డబ్బు ధీమాతో మైనింగ్ మొత్తం లూటీ చేసి పొలాలను ఎక్కడ ఒక్క ఎకరా వదలలేదు. దీనికి కన్సల్ట్ అధికారులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ స్పందించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే అనేక రకాల ఇబ్బందులు వస్తాయనేది మా ఉద్దేశం. గత వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళకి తీవ్ర అండ ఉనింది. ఆ అండతోనే వాళ్ళు, ఉదాహరణ ఒక విషయం చెప్తాం, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఏం జరిగిందో, ఇక్కడి నుంచి ఎవరి నుంచి తీసుకుపోయి ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో అనేది కూడా మన కళ్ళ ముందు చూసాము. అంతకు మించింది ఈ చాగనం గ్రామంలో. ఎక్కడైతే మన చంద్రమోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చేశారో, ఏ విధంగా బలవంతంగా పెట్టి ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఆ మైనింగ్లో, అదే మైనింగ్ అదే విధంగా అదే రూపులో ఈ సైదాపురం మండలంలో కొన్ని వేల లక్షల టన్నులు పోయినాయి. మా ఒక చాగనం గ్రామంలో 50 కోట్లని ఒక్క చాగనం గ్రామ పంచాయతీలో 50 కోట్లు ఖనిజాన్ని తీసుకెళ్లారు.
భూములు రేత్రి భారీ యంత్రాలు పెట్టి, భారీ టిప్పర్లు పెట్టి, భారీ ట్రాక్టర్లతో నైటు పొగులు అనేది లేకుండా 24 అవర్స్ పనిచేసి దానికి వాళ్ళు కన్సల్ట్ అధికారులు, మండల అధికారులు పనిచేయాల, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాల, అట్టా మైనింగ్ డిపార్ట్మెంట్ పనిచేయాల. రెండోది ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎన్నోసార్లు మేము ఇచ్చాము. లాస్ట్ జిల్లా కలెక్టర్ కూడా ఇస్తే దాని మీద స్పందన, మాకు సంబంధం లేదు మైనింగ్కి పొమ్మంటారు. మైనింగ్ వాళ్ళు నడితే మా తెలియదు, ఫారెస్ట్ వాళ్ళు పొమ్మంటారు. ఫారెస్ట్ వాళ్ళు నడితే మీరు ఎంఆర్ఓ చెప్పకూడదు అంటారు, ఎంఆర్ఓ నడితే మీరు పోలీసు వాళ్ళు చెప్పకూడదు. సంబంధమే లేకుండా మాట్లాడారు. మొత్తం లూటీ చేసి 50 కోట్ల రూపాయలు సరుకుని ఈరోజు ఆ ఇద్దరు వ్యక్తులు ఆ చాగనం గ్రామంలో రండి 20 అడుగుల నుంచి 70 అడుగులు, 50 అడుగులు, 60 అడుగులు, 40 అడుగులు లోతు డెత్తలోకి వెళ్ళి మొత్తం తీసి వాళ్ళ ఖనిజాన్ని రేత్రి పొగులు అనేది లేకుండా తరలించారు. దొంగతనంగా కూడా కొంతమంది రైతుల పొలాల్లో కూడా మా వెనకే ఉండారు రైతులు కూడా, ఆ రైతుల పొలాల్లో కూడా నైట్ లోడి ఎత్తేసి ఏమైనా ఇంత సరికి ఎత్తారంటే మీ పొలాలు ఎత్తుకొని పోలేదు కదా, రాయే కదా ఎత్తుకోమంది, మళ్ళీ బూట్ చేసాం పో మీ పొలాలు, మీరేం చేసుకుంటారో చేసుకోబండి, కేసు పెడతారా పెట్టండి, కలెక్టర్ చెప్తారా చెప్పండి, ఏం పీకుతారు, మాదో 1 కోటి రూపాయలు కాదు అనుకుంటే అధికారులంతా మా చుట్టూరు ఉంటారు అని ఒక గట్టి విధానంగా వాళ్ళు గర్వంగా కూడా మాట్లాడితే ఆ రోజు ఏ పట్టుగమ్మ లేక మేము నిరాశితులై గమ్మన ఆలోచన చేసాం. ఆ ఎఫెక్టే మన వచ్చిన ఎలక్షన్లో మా మీద దాడి చేయడం కూడా జరిగింది. వీళ్ళు ఇట్ట అడిగారని, ఇట్ట చేశారని ఎలక్షన్ రోజు పెద్ద గొడవ కూడా జరిగింది. ఏమయ్యా మీరు డైరెక్ట్గా పోయి బూతుల్లో పోయి ఓట్లేస్తారా, మీరు చెప్తారా అని అంటే ఏం వేస్తే ఏం పీకుతారు, వచ్చేది మళ్ళీ మా గవర్నమెంటే, మేమేం చేసినా చెల్తుంది, మేము ఇంకా కూడా లోడతాం, మీ సొంత పట్ట పొలాలను లోడినాం, ఏం పీకారు అని అడుగుతున్నారు. ఈరోజు అది మంత్రి గారికి మేము మొత్తాన్ని అర్జీ రూపంలో ఇచ్చాము, కన్సల్ట్ అధికారులకు కూడా ఇప్పుడు ఇస్తున్నాం.